నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సో కరెక్ట్గా ఎలక్షన్కి 2 రోజుల ముందు పేదలపైన చాలా ప్రేమ వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అని చెప్పేసి అందరూ అనుకున్నారు. తీరా కట్ చేస్తే ఎలక్షన్ అయిపోయింది, కానీ తర్వాత ఎవరికైతే పేదలకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఉన్నాయో 14,000 కోట్లు అవి వాళ్ళకి ఇవ్వకుండా అందులో చాలా మొత్తం అంటే అధిక మొత్తంలో ఓన్లీ కాంట్రాక్టర్లకే వెళుతుంది అని చెప్పి మనకు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం, ఇందులో పేదలకు ఎంత దక్కింది, కాంట్రాక్టర్లకు ఎంత దక్కింది, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్సాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో కరెక్ట్గా పోలింగ్కి ఒక 3 days ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆ అధికారులకు కూడా పేదల మీద ఇంత ప్రేమ ఉందా అని చెప్పి అందరూ అభిప్రాయపడ్డారు. సో అట్లీస్ట్ ఇప్పటికైనా చూపిస్తున్నారు అనుకున్నారు. బట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏమైంది అర్థం కావట్లేదు. 14,000 కోట్లు అయితే లబ్ధిదారులకు ఇవ్వాలి, సంక్షేమ పథకాలు ఉన్నాయన్నారు. బట్ 14 అయిపోయింది, 16 అయిపోయింది, 17 కూడా వెళ్ళిపోతూనే ఉంది. కానీ లబ్ధిదారులకు అందాల్సినటువంటి డబ్బులు మాత్రం 2-3 నెలలైనా దక్కట్లేదు. కానీ ఇక్కడ కట్ చేస్తే కాంట్రాక్టర్లకు మాత్రం లబ్ధిదారులకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ మొత్తంలోనే అందుతోంది. మరి ఇది ఏ విధంగా చూడాలి? ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సమాజంలో ఉన్న 75 లక్షల మంది లబ్ధిదారులకు సంబంధించిన 6 సంక్షేమ పథకాలకు సంబంధించి జనవరి 23వ తారీఖు ఒక సంక్షేమ పథకం వైఎస్ఆర్ ఆసరా అని చెప్పని, ఫిబ్రవరి 28వ తారీఖు కళ్యాణమస్తు షాదీ తోఫా అనే కార్యక్రమం, మార్చి 1వ తారీఖు జగనన్న విద్యాదీవెన అనే పథకానికి సంబంధించి, మార్చి 6వ తారీఖు రోజు రైతులకు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన పథకానికి సంబంధించి, మార్చి 7వ తారీఖు వైఎస్ఆర్ చేయూత అనే పథకానికి సంబంధించి, మార్చి 14వ తారీఖు ఈబీసీ నేస్తం అనే పథకాలకు సంబంధించి ఆయా సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఓవరాల్గా ఈ అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి 75 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ 75 లక్షల మంది లబ్ధిదారులకి ఆ సంక్షేమ ఫలాలు అందిస్తున్నాము. నేను ఇప్పుడు ఇక్కడ ఈ బటన్ నొక్కడం ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోద్ది. మధ్యలో ఎవరు పైరవీకారులు ఉండరు, ఎవరికి చేతులు దడపాల్సిన అవసరం లేదని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు 6 సందర్భాల్లో 6 డేట్లలో కూడా ప్రభుత్వ ధనంతో బహిరంగ సభలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ బహిరంగ సభలకి ఈయన ఇంటి నుంచి హెలికాప్టర్లు అక్కడికి ప్రయాణానికి ప్రభుత్వ ఖర్చు, ఆ బహిరంగ సభల ఏర్పాటుకు ప్రభుత్వ ఖర్చు, ఆ బహిరంగ సభలకి ప్రజలను తరలించడం కోసం వందలాది ఆర్టీసీ బస్సులను ఎంగేజ్ చేసుకున్నారు. అది ప్రభుత్వ ధనంతో. అంటే ఇంత ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి సభలు ఏర్పాటు చేసి, పైగా ఏ రోజుల్లో అయితే ఈ సంక్షేమ పథకాల లబ్ధిదారులకి డీబీటీ ద్వారా ఆ ఫలాలు అందిస్తున్నామని చెప్పని ఈ ప్రోగ్రాంను కండక్ట్ చేశారో ఆ రోజుల్లో పేపర్లో ప్రభుత్వ ధనంతో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చుకున్నారు. అంటే ఇంత ఖర్చు ఒక్కొక్క పథకం లబ్ధిదారులకి పంపిణీ సందర్భంగానూ ఖర్చు పెట్టారు. 6 సందర్భాల్లో ఖర్చు అయింది. మరి ఇంత ఖర్చు పెట్టినప్పుడు ఆ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఆ ఫలాలు అందాలి కదా. సహజంగానే ఆ ప్రజలు కూడా ఎదురు చూస్తుంటారు. బెనిఫిషరీస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో బటన్ నొక్కారు, మనకి ఆయన నేరుగా వస్తాయి అని చెప్పారు. మరి వచ్చినాయా మన అకౌంట్కి అని చెప్పని ప్రతిరోజు ఫోన్ మెసేజ్లు చూసుకోవటం, ఒకవేళ ఏదైనా బ్యాంక్ సర్వర్లో ప్రాబ్లం ఉందేమో, మనకు ఫోన్ మెసేజ్ రాలేదేమో అని చెప్పని బ్యాంకులకు వెళ్ళి అడగటం, బ్యాంక్ వాళ్ళు ఏమో మీ అకౌంట్లో డబ్బులు పడలేదయ్యా అని చెప్పటం, ఇది ఇట్లా ప్రహసనంగా నడిచిపోతూ ఉంది. ఈలోగా మార్చి 16వ తారీఖు కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి, ఫండ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇక్కడ గమనించుకుంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా, చిత్తశుద్ధి లేక ప్రజల్ని ఈ సంక్షేమ పథకాల పేరిట వంచిస్తూ ఈ రకమైన ప్రాసనం నడిపించి వాళ్ళకి ఆ సంక్షేమ పథకాలు అందివ్వకుండా మోసం చేశారా? కంపల్సరీ ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా 2 నెలల ముందే కోడ్ ఆఫ్ కండక్ట్ కంటే ముందే ఈ ప్రాసనం అంతా నడిపించారు. నడిపించినప్పుడు నీ దగ్గర అకౌంట్లో డబ్బులు లేనప్పుడు ఈ ప్రాసనం అంతా ఎందుకు నడిపించావు? ఈ సభలు పెట్టడం, ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టడం, అక్కడికి వందలాది బస్సుల్లో ప్రజల్ని తరలించటం, ఈయనిచ్చే ఊకదంపుడు ఉపన్యాసం మొత్తం ఏం చెప్తాడు ఈయన? ఇది నా ఘనత, మనం ఇన్ని సంక్షేమ పథకాలు అమలుపరిచాం, నేను సింగిల్ సింహం,
నా ప్రత్యర్థులందరూ తోడేళ్ళు గుంపు, ఆయన ప్రతి సందర్భంలో చేసే విమర్శలు అయ్యే కదా. ఆ విమర్శలకు పరిమితం అయ్యే మరొక్కసారి అంటే 2024 జనవరి 23 నుంచి మార్చి 14 దాకా ప్రతి సభలో చెప్పిన ప్రసంగాన్నే మళ్ళీ చెప్తా ప్రజల్ని ఓదరగొడతా, మీరు నన్ను మళ్ళీ ఎన్నుకోండి, నన్ను ఎన్నుకోకపోతే ఈ సంక్షేమ పథకాలు వచ్చే ప్రభుత్వాలు రద్దు చేస్తే మీకు ఇవి అందవు, ఇట్లా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తా ఓట్లు దండుకునే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయాలి కదా. అవును. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? ఇవాళ మనం డిజిటల్ పేమెంట్లు చేస్తున్నాం. 1 డజన్ అరటిపళ్ళు కొన్నాం బండి మీద, మనం అతని దగ్గర ఉన్న పేటిఎం స్కాన్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే 1 సెకండ్లో మన డబ్బులు వెళ్ళిపోతున్నాయి కదా. అతనికి కన్ఫర్మ్ చేస్తున్నాడు కదా అతను, మన ఫోను కన్ఫర్మ్ చేస్తుంది, అతని ఫోన్లో కూడా రిసీవ్డ్ మెసేజ్ ఉంటుంది కదా. మరి ముఖ్యమంత్రి గారు ఈ నేరుగాని దీర్ఘాలు తీసిన డబ్బులు మాత్రం మే 10వ తారీఖు వచ్చినా కూడా లబ్ధిదారులకు ఎందుకు జాయిన్ కాలే, వాళ్ళ అకౌంట్లో జమ కాలేదు అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి? ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి లేదు. వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా ఈ డ్రామా నడిపించుండాలి, లేదు డబ్బులు ఉన్నా కూడా వాళ్ళకి ఆ సందర్భంలో అకౌంట్లో డబ్బులు వేయకుండా ఎన్నికలు 2-3 రోజుల ముందునంగా అప్పుడు అకౌంట్లో డబ్బులు వేసి ప్రజలకి ఓటుకి వెళ్ళబోయే ముందు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడితే అది ఆ ఫ్రెష్గా ఉంటుంది మెమరీలో. ఆహా, జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇప్పుడు డబ్బులు వేశారు అని చెప్పని ఆ ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తోటి వెళ్ళి ఈయనకు అనుకూలంగా ఓట్లు వేస్తారు అని చెప్పని, అంటే ప్రభుత్వ ధనంతో ఓట్లు కొనుక్కోవాలని చెప్పని ట్రై చేశారు. ఇదే జరిగింది. ఈ జరిగిన నేపథ్యంలో మార్చి 14 చివరి బటన్ నొక్కారు. మే 13 ఎలక్షను, మే 9వ తారీఖు ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ అయ్యారు. మేము ఈ డబ్బులు వేయాలి, మీరు అనుమతి ఇవ్వండి అని చెప్పని. ఎలక్షన్ కమిషను అభ్యంతరం పెట్టింది. మీరు 3 రోజులు ఎలక్షన్ పెట్టుకొని ఇప్పుడెట్లా ఇవన్నీ సాధ్యపడతాయి అని చెప్పని కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు కూడా మరి ఏ విధంగా ఆదేశాలు ఇస్తారో తెలియదు, వీళ్ళని డబ్బులు వేసుకోమని ఆదేశాలు ఇచ్చారు. కానీ ఎలక్షన్ కమిషను అనుమతి ఇవ్వాల, చివరికి ఆ డబ్బులు ఇవ్వాల. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? మే 13వ తారీఖు ఎలక్షన్ అయిపోద్ది, మీరు అంతగా పేదల మీద ప్రేమ కారిపోతుంది అంటున్నారు కదా, మే 14వ తారీఖు వేసుకోమని చెప్పింది. నిజంగానే పేదల మీద ప్రేమ కారిపోతే ఏం చేయాలి? మే 14 నిద్రలేగుస్తూనే ఆ కన్సర్న్ అధికారులందరిని దగ్గర కూర్చోబెట్టుకొని సిఎస్ జవహర్ రెడ్డి గారు ఈ లబ్ధిదారుల అకౌంట్లోకి డబ్బులు పంపించాలి. ఎందుకు? ఆయన కోర్టుకు వెళ్ళారు, ఎలక్షన్ కమిషన్తో పోరాటం చేశారు, కోర్టులో రాత్రిపూట ఆర్డర్ వస్తే అర్ధరాత్రి 1 గంటకి ఎలక్షన్ కమిషన్కి లేఖ పెట్టారు, మాకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది, రేపొద్దున మేము వేసుకోవడానికి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పని. అంటే రౌండ్ ది క్లాక్ పనిచేసే అంతటి అత్యుత్సాహం ప్రదర్శించిన జవహర్ రెడ్డి గారికి మరి మే 14వ తారీఖు ఏమైంది? మే 14 అయింది, 15 అయింది, 16 అయింది, 17 అయిపోయింది, వాళ్ళ 18వ తారీఖులో ఉన్నాం. మరి ఎందుకని ఇప్పుడు దాకా 14 నుంచి అకౌంట్లో డబ్బులు వేసుకోమని చెప్పింది కదా ఎలక్షన్ కమిషను. అంటే ఇక్కడ పేదల పట్ల చిత్తశుద్ధి లేదు. జనవరిలో బట్టలు నొక్కి మే 9వ తారీఖు దాకా ఆ పేదల గురించి పరిగణలోకి తీసుకోకుండా అప్పుడు డబ్బులేసి వాళ్ళ ఓట్లు వేయించుకోవాలని చెప్పిన ప్రయత్నం చేయటం అనంటే వీళ్ళకి అంతిమంగా ఓట్లే, ఆ ఓట్లు పిచ్చతోటే ఇవాళ ప్రభుత్వ ధనంతో ఓట్లు కొనుక్కోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో ఎలక్షన్ కమిషను వెసులుబాటు కల్పించినా కూడా 14వ తారీఖు తర్వాత ఏమైంది? ఇంకా ఎలక్షన్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకా పేదలతోటి పనే ఉంది. రాజెవడో రెడ్డెవడో మళ్ళీ 5 ఏళ్ల నాటికి. ఈలోపు కాంట్రాక్టర్లు వాళ్ళకి బిల్లులు చెల్లిస్తే ఆ బిల్లుల్లో ఏమైనా కిక్ బ్యాక్స్ వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేశారు? అన్ని రాజకీయ పక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో 14,165 కోట్లు లబ్ధిదారులకు చెల్లించాల్సి ఉంటే అందులో 1,982 కోట్లు 2 పథకాలకు సంబంధించి నిధులు జమ చేశారు, అంటే పార్ట్ పేమెంట్ చేశారు. చేసి ఏం చేశారు? 2,100 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించారు బిల్లుల కింద. కాంట్రాక్టర్లకు ఇదే చెల్లింపా? లేదు, మార్చి నెలలో కూడా కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత రాకముందు కూడా 25,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు గతంలోనే. అయినా సరే ఇంకా కాంట్రాక్టర్లనే టాప్ ప్రయారిటీ. మరి కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారు, మరి 14,165 కోట్లు ఇప్పుడు లబ్ధిదారులకు చెల్లించాలి కదా, ఎప్పుడు చెల్లిస్తారు? ఎక్కడి నుంచి చెల్లిస్తారు? డబ్బులు ఎక్కడ ఉన్నాయి మీ దగ్గర? ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ నుంచి
ఈ 6 నెలల కాలానికి కేంద్ర ప్రభుత్వం 48 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకోవడానికి అనుమతిస్తే దాంట్లో ఈ 3 నెలలు కూడా గడవల, అప్పుడే 19,000 కోట్లు వాడేశారు. అంటే అప్పు పరిమితిని దాటేస్తున్నారు వీళ్ళ హయాంలోనే. ఒక రకంగా ఇది ఆపద్ధర్మ ప్రభుత్వం. ఇప్పుడు ఈ ఆపద్ధర్మ ప్రభుత్వ హయాంలోనే వేల కోట్లు అప్పులు తెస్తున్నారు, అవసరమైన వాళ్ళకి చెల్లింపులు చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడుతుంది. సంక్షేమ పథకాల లబ్ధిదారులని మోసం చేస్తుంది. ఎన్నికలకు ముందైతే వాళ్ళకి అకౌంట్లో డబ్బులు ఇవ్వాలి, ఫ్రెష్గా వాళ్ళ ఓట్లు వేయించుకోవటం కోసం. ఎన్నికలు పూర్తయితే వాళ్ళకి డబ్బులు ఇవ్వరు, కాంట్రాక్టులకు ప్రయారిటీ. ఇప్పుడు ఇక్కడ గమనించుకోవాల్సింది ఒక అంశం ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రావడానికి ముందు ఆ రోజు ప్రతిపక్ష వైసీపీ పార్టీ ఫిర్యాదు మేరకు ఎలక్షన్ కమిషన్ చీఫ్ సెక్రటరీ గారిని మార్చింది. ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని చీఫ్ సెక్రటరీని తీసుకొచ్చారు. చంద్రబాబు గారి ప్రభుత్వం 4-5 విడతల రైతు రుణమాఫీకి సంబంధించి నిధులు విడుదల చేస్తూ జీవో రిలీజ్ చేశారు. కానీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రాబోతుంది, ఇప్పుడు ఈ నిధుల విడుదలకు నేను అంగీకరించట్లేదు అని చెప్పని దాన్ని పెండింగ్ పెట్టేశారు. అంటే రైతాంగానికి అందాల్సిన డబ్బులు, నిధులు ఉన్నాయి. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు పెండింగ్ పెట్టిన నేపథ్యంలో ఎన్నికలు పూర్తయినాయి, అధికార మార్పిడి జరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. రైతాంగానికి ముట్టాల్సిన డబ్బులు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, అది మీ ప్రభుత్వ హయాంలో పథకం, మేమెందుకు ఆనర్ చేస్తాం దాన్ని అని చెప్పని రైతులకి ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టారు. ఇప్పుడేం జరుగుద్ది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆయన అమలుపరచాల్సిన సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులయ్యి ఈ ప్రభుత్వం బకాయి పెట్టింది. రేపు ప్రభుత్వం మారుతుంది, వచ్చేవాళ్ళు ఏమంటారు, మీ ప్రభుత్వ హయాంలో పథకాలు అవి మేమెందుకు ఆనర్ చేస్తామంటారు. అంటే ఇక్కడ యాతావత నష్టపోతుంది ఎవరు, ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆ రోజు రైతాంగానికి సంబంధించిన 4-5 విడతల రుణమాఫీ డబ్బులు జమ కాలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో తను అందించాల్సిన సంక్షేమ ఫలాల్ని, యాక్చువల్గా ఈ సంక్షేమ పథకాల లబ్ధిదారులకి 2023 సంవత్సరంలో ఈ బటన్ నొక్కాలి, దాన్ని 2024 దాకా డ్రాగ్ చేసుకొచ్చి ఆయన 2024లో కూడా మనం వెనక ఎస్వి కృష్ణారెడ్డి గారిది వినోదం అని ఒక సినిమా చూసాం. దాంట్లో ఊటీటీ బ్యాంక్ అని ఉండేది, ఉత్తుత్తి బ్యాంక్, దానికి ఊటీటీ అని ఇంగ్లీష్లో ఒక స్టైల్గా చెప్తారనమాట. అంటే ఒక డమ్మీ బ్యాంక్ పెట్టి డిపాజిట్లు తీసుకొని ముంచేస్తారు. అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ఊటీటీ బటన్ నొక్కి ఇదిగో మీకు డబ్బులు వేస్తున్నా అని చెప్పని డబ్బులు వేయకుండా ఆ డబ్బుల్ని కాంట్రాక్టర్కి చెల్లిస్తా, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి అయితే కమిషన్లు తీసుకోవచ్చు. ఈ సంక్షేమ పథకాల లబ్ధాలకి ఓట్ల రూపంలో లాభం జరిగే ఆస్కారం ఉంటే వేసేవాళ్ళు. ఓట్ల ముచ్చట అయిపోయింది, ఇక ఇప్పట్లో ఓట్ల పండగ లేదు, రేపు అధికారంలోకి వస్తారన్న గ్యారంటీ కూడా లేదు. కాంట్రాక్టులను మచ్చిక చేసుకుంటే రేపు ఇంకో రోజైనా వాళ్ళు దేనికైనా ఉపయోగపడతారు. వీళ్ళదేముంది, వెరిబాగుల వాళ్ళు ఆ రోజు తలలు నిమిరి ముద్దులు పెడితే వాళ్ళే నాకు ఓట్లు వేస్తారు. మళ్ళీ ఇవన్నీ వాళ్ళేం పెద్ద ఆ రోజు పథకాలు ఇవ్వలేదు, ఇవన్నీ పరిగణలోకి ఏం తీసుకోరు అని చెప్పని చాలా విశ్వాసం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల పట్ల. సో మరి ఎలక్షన్ ముందు వరకు ఉన్నటువంటి ప్రేమ ఎలక్షన్ అయిన తర్వాత ఏమైందో అర్థం కావట్లేదు ఇప్పుడు ఉన్నటువంటి అబద్ధం ప్రభుత్వానికి. సో పేదలకు అందాల్సినటువంటి డబ్బుల్ని, ప్రజాధనాన్ని వాళ్ళ బహిరంగ సభలకి, వాళ్ళ కాంట్రాక్టర్లకి ఇచ్చుకుంటున్నారు. సో మిగిలిన డబ్బులు అయినా లబ్ధిదారులకి చేరేలాగా అవుతుంది అని చెప్పి ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు.